వెనిస్ దేశానికి చెందిన నికాలో మనుచి అనే యాత్రికుడు చరిత్రకారుడు. అతను మొఘల్ సామ్రాజ్యం యొక్క కథలకు ప్రత్యక్ష సాక్షి. అతను రచించిన స్టోరియాడు మోగూర్ అనే గ్రంథంలో సంభాజీ గురించిన ఆ వ్యాసంలో పేర్కొన్న వివరాలను బట్టి చివరకు వికీపీడియా చెబుతున్న సంభాజీ చరిత్రే నిజమని అనిపిస్తుంది. ఇక్కడ చూశారుగా నికోలో మనుచి. ఈ నికోలో మనుచి అనేవాడు ఎవడు అంటే ఒక్కసారి చూడండి, చూస్తున్నారు కదా. నికోలో మనుచి వాజ్ a Venetian writer, a self-taught physician and a traveler who wrote the accounts of the Mughal Empire as a first-hand witness. మొఘల్ రాజ్యంలో అతడు ఒక ఉద్యోగి. ఔరంగజేబు కోటలో ఔరంగజేబు ఉప్పు తినేవాడు, ఔరంగజేబు సంకనాకేవాడు. ఔరంగజేబుని నువ్వు అది వీకినావో, నువ్వు ఇది వీకినావో అని రాయకపోతే ఔరంగజేబు గాడు లంగాగాడు, ఔరంగజేబు గాడు గేగాడు, ఔరంగజేబు గాడు భారతదేశాన్ని లూటీ చేసిన ఒక దోపిడీదారుడు అని చెప్పి రాస్తాడా? మరి ప్రైమరీ క్వశ్చన్ అసలు నాకు అర్థం కాదురా. వీళ్ళంతా మహాత్ములు, శుద్ధపోసలు, మట్టిగడ్డలు అని చెప్తున్నారు ఒక్కొక్కడు. అసలు వాళ్ళ అరబ్ దేశాలు వదిలి భారతదేశం మీద దండయాత్ర చేసి భారతదేశాన్ని ఆక్రమించుకుని భారతదేశంలోనే తెస్టేసి ఇక్కడే ఎందుకురా బతికారు? భారతదేశపు సొమ్ము మీద ఆశ లేకపోయినా, వాళ్ళ దేశంలో వాళ్ళ తిండికి లోటు లేకపోయినా ఇక్కడికి వచ్చేవాళ్ళ? ఇక్కడ భారతదేశంలో జిజియా పన్నేసి హిందూవేతరులు తన మతాన్ని పాటించుకోవాలంటే ఆ మతాన్ని పాటించుకునేందుకు నీ మత గ్రంథం చెప్పినట్టు జిజియా పన్ను కట్టాల్సిందే అంటూ హుకుములు జారీ చేసి దోచుకు తిన్న దొంగనాడుడికి ఎవడో ఈడు. ఇట్లాంటి వాళ్ళ గురించి ఈ వాడెవడో అపోలో మునిచా కాదు, నికోలో మునిచి ఈడు రాసిన చరిత్రను పట్టుకుని ఇదే చరిత్ర అంటున్నావు.